హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రాక్ వచ్చేసి 6 years గర్ల్కి. అండ్ ఈ ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రాక్ మెయిన్ క్లాత్ వచ్చేసి జిమ్మిచు అయితే 4 meters తీసుకున్నాను. అండ్ లైనింగ్ పార్ట్ వచ్చేస్తే 2 meters సాటిన్ లైనింగ్. ఫస్ట్ లైనింగ్ని 4 folds చేసుకొని బాడీ లెంత్ అయితే 12 inchesకి మార్క్ చేసుకోవాలి. అండ్ అలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే జాయిన్ చేయాలి. ఆ తర్వాత షోల్డర్ 5.5 inches అండ్ ఆర్మ్ హోల్ డీప్ కూడా 5.5. వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఇలా ఎల్ షేప్ మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ విడ్త్ అండ్ వేస్ట్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మెజర్మెంట్స్. వేస్ట్ దగ్గర ఇలా కర్వ్ షేప్ మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ 3.5 inchesకి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ కర్వ్ వరకు. నెక్ విడ్త్ 3 inchesకి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ మార్క్ చేసి మనం షోల్డర్స్ జాయినింగ్ కోసము ఇలా 2 belts అయితే జాయిన్ చేస్తున్నాం కదా, దానికోసం 1.5 inch మార్క్ చేసి సో ఇలా అయితే కట్ చేస్తాను. ఆ బెల్ట్స్ అయితే ఇప్పుడే కట్ చేయొద్దు, సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీస్ ఇలా మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ ఫ్రిల్స్ కోసము ఎంత లెంత్ మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రాక్కి నేను 2 layers పెట్టాను కాబట్టి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ లేయర్ మార్క్ చేసుకుందాము. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి 23 inches కావాలి నాకు అవుట్పుట్. దానికి +2 inches యాడ్ చేసి 25 inchesకి మార్క్ చేసి కట్ చేశాను. సో ఇప్పుడు మార్క్ చేసుకున్న ఆ క్లాత్ లో మనం హాఫ్ గా కట్ చేసుకోవాలి. సో ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్ కి, ఇంకో క్లాత్ వచ్చేసి బ్యాక్. ఫస్ట్ లేయర్ ఫ్రిల్స్ కోసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు కింద మిగిలిన క్లాత్ లో మనం సెకండ్ లేయర్ అనేది కట్ చేసుకున్నాము. దీంట్లో 2 parts అయితే కట్ చేస్తాము. ఇప్పుడు నేను ఫస్ట్ కట్ చేశాను చూడండి, అదైతే 8 inches లెంత్ కి మార్క్ చేశాను. సో ఈ పార్ట్ వచ్చేసి ఒకటి ఫ్రంట్ సెకండ్ లేయర్ కి ఇప్పుడు మార్క్ చేస్తున్నాను కదా, ఈ క్లాత్ వచ్చేసి బ్యాక్ సెకండ్ లేయర్ కోసం. సో మనకి ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ డబల్ ఉంటుంది క్లాత్. సో మనకి కుచ్చులు కూడా ఎక్కువ వస్తాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ జాయింట్స్ కోసం అయితే ఇలా నేను 2 strips అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ మనం బాడీ పార్ట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సాటిన్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, షైనింగ్ ది పై సైడ్ మన వైపు పెట్టుకోవాలి. అండ్ మెయిన్ క్లాత్ అది కూడా షైనింగ్ ది పై వైపు పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఆ 2 strips అయితే ఇలా నేను చూపించినట్టు ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసాక మనకు అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. ఓన్లీ ఒకటే బాడీ పార్ట్ అయితే స్టిచ్ చేసాము. అండ్ ఇప్పుడు ఇంకో బాడీ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము. ఇందాక ఫస్ట్ బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలో చూపించాను. సో ఇది కూడా సేమ్ మెథడ్ అనమాట. 2 షైనింగ్ పార్ట్స్ అయితే పై వైపు పెట్టేసి మధ్యలో ఇలా స్ట్రిప్స్ అయితే పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అండ్ స్టిచ్ వేసాక మనం ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసినాక లైనింగ్ పార్ట్ కార్నర్స్ మొత్తం మెయిన్ క్లాత్కి జాయింట్స్ చేసుకోవాలి. సో మనకి అవుట్పుట్ అయితే నీట్గా క్లియర్గా ఉంటుంది. సో చూడండి, ఇలా అవుట్లైన్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. అండ్ నేను ఐరన్ చేశాక నాకు అవుట్పుట్ అయితే ఇలా ఉంది నీట్గా. ఇప్పుడు మనం ఫ్రాక్ బాటమ్ ఫ్రిల్స్ కోసం 2 layers ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను సెకండ్ లేయర్ చూపిస్తున్నాను. ఇలా దగ్గరికి కుచ్చులు పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం క్లాత్ ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ డబల్ ఉంది కాబట్టి మనకి సెకండ్ లేయర్ కుచ్చులు ఇంకా ఎక్కువ వస్తాయి. సో చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ లేయర్ కూడా నేను చూపించాను కదా ఎలా కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలో, అలా మనకి 2 layers అయితే స్టిచ్చింగ్ అయిపోయాక మన బాడీ పార్ట్ని ఇలా రివర్స్గా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. బాడీ పార్ట్స్ స్టిచ్ చేశాక చూసారు కదా, అవుట్పుట్ అయితే క్రేజీ ఉంది, చాలా ప్రిట్టిగా ఉంది. వేసుకుంటే మాత్రం చాలా క్యూట్గా కనిపిస్తారు. అసలే చిన్నపిల్లలు క్యూట్గా అంటారు. అండ్ ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నాక ఇంకా క్యూట్గా ఉంటారు. సో ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ కోసం ఫ్రాక్ని ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి సైడ్ సైజ్ ప్రకారం స్టిచ్ వేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి నేను షోల్డర్ దగ్గర అయితే ఇలా నాడల్ స్టిచ్ చేసి వీటిని టై చేసేసి నేను సూది దారంతోనైతే అటాచ్ చేసేసాను. సో ఈ నాడల్ని అలానే సింపుల్గా వదిలేకుండా కింద ఫ్లవర్స్ లాగా అయితే స్టిచ్ చేశాను. సో ఆ ఫ్లవర్స్ స్టిచ్చింగ్ కోసం నేనైతే ఇలా పింక్ కలర్ క్లాత్, ఇది కూడా జిమ్మిచ్చువే. సో 6 inches విడ్త్ తీసుకున్నాను అండ్ 12 inches లెంత్.
సో దీంట్లో నేను 2 ఫ్లవర్స్ రెడీ చేస్తాను. సో దీంట్లో హాఫ్గా కట్ చేసుకొని ఫస్ట్ నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ కార్నర్కి మాత్రం స్టిచ్ వేసుకోవాలి. సో అలా స్టిచ్ చేసుకున్నాక మనకి 2 ఫ్లవర్స్ కోసం అయితే క్లాత్ రెడీ అయిపోయింది. సో ఇలా మనకి 2 సైడ్స్ ఓపెన్ ఉంటుంది. సో మనము స్టిచ్ ఏ సైడ్ అయితే స్టిచ్ ఉందో అది కూడా ఓపెన్ సైడ్కి ఇలా నేను చూపించినట్టు సూజీ దారంతో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ వేసుకోవాలి. సో అలా చుట్టూ స్టిచ్ వేసుకున్నాక మనమైతే దీన్ని ఈ నాడల్కి ఇలా ఇన్సర్ట్ చేసి ఇలా నేను చూపిస్తున్నట్టు మనం ఆ స్టిచ్ వేసుకున్నాం కదా, దారంతో ఇలా లాగితే మొత్తం ఇలా కుచ్చుల్లాగా ఫామ్ అవుతుంది క్లాత్. సో అలా దగ్గరకు అనేసాక మనం ఆ నాడకైతే గట్టిగా స్టిచ్ వేసుకోవాలి ఇలా. సో ఇలా నేను చూపిస్తున్నట్టు సూదితోనైతే ఇలా స్టిచ్ వేసుకోవాలి అండ్ చుట్టూ అలా చుట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకి నాడకైతే అది ఈ ఫ్లవర్ అనేది స్టిచ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం మిగిలిన క్లాత్ అయితే ఉంటుంది కదా, ఫ్లవర్ స్టిచ్ చేసిందన్న ఏదైనా సరే, ఆ క్లాత్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపలికి ఇన్సర్ట్ చేసేస్తే మనకి మంచి లుక్ వస్తుంది. ఆ ఫ్లవర్కి లుక్ అనేది ఈ క్లాత్ లోపల పెట్టడం వల్ల వస్తుంది. అండ్ దాని తర్వాత నేను చూపించినట్టు ఇలా సూదితోనైతే స్టిచ్ వేసుకోవాలి. 4 సైడ్స్ స్టిచ్ చేశాక ఇట్లయినా ఓకే అంటే ఇక్కడికే స్టాప్ చేసేయచ్చు. లేదు ఇంకొంచెం కుచ్చులుగా కావాలి అంటే మిగిలిన వాటికి కూడా అలా స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇంకా ప్రిట్టీగా కనిపిస్తాయి ఆ ఫ్లవర్స్. చూసారు కదా, అవుట్లుక్ అయితే చాలా ఎలిగెంట్గా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రాక్ అయితే ఈ టాజిల్స్ స్టిచ్ చేశాక. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ డ్రెస్కి నేను ఫ్లవర్ కూడా పెట్టాను కదా, ఫ్లవర్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ సర్కిల్స్ అయితే నేను 4 ఇంచెస్ విడ్త్తోనైతే కట్ చేశాను. అలా సర్కిల్స్ కట్ చేశాక నేను చూపించినట్టు ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని నేను చూపించినట్టు ఒక సైడ్ ఓపెన్ ఉంచుకొని మిగతా సైడ్ మొత్తం ఇలా కర్వ్ షేప్ వస్తుంది ఒక సైడ్. ఆ సైడ్కి మనము నేను చూపించినట్టు స్టిచ్ వేసుకోండి. సో ఇలా కార్నర్ వరకు ఆ కర్వ్ షేప్కి స్టిచ్ చేసుకుంటే మనకి చూసారు కదా, ఈ కర్వ్ షేప్ ఎక్కడైతుందో అక్కడ మాత్రమే నేను స్టిచ్ వేసాను, ఇంకో సైడ్ ఓపెన్ ఉంచేసాను. సో ఆ విధంగా ఒక 9 అయితే నేను స్టిచ్ చేసుకున్నాను. ఇలా అన్నీ ఒకటే దారంకి స్టిచ్ చేసుకున్నాక ఇలా ఒకసారి లాగితే మనకి ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనము కింద ఒక క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్కి ఈ ఫ్లవర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఫ్లవర్ అయితే ఎంత ప్రిట్టిగా రెడీ అయిపోయింది. సో ఆ ఫ్లవర్ ఇంకొంచెం మంచిగా ఎలివేట్ అవ్వడానికి ఈ చిన్న కుందన్ అయితే అతికించేసాను. సో ఫ్లవర్ కూడా పెట్టేశాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నీరజ డిజైనర్.